చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైన హుస్నాబాద్ నియోజకవర్గ గ్రామీణ ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా లంబాడి తండాల్లో రోడ్లు, మౌలిక వస్తువులను మెరుగుపరుస్తున్నామన్నారు. ఇవే కాకుండా మరిన్ని రోడ్లను కూడా త్వరలోనే మంజూరు చేసి హుస్నాబాద్ వెనుకబడిన ప్రతి గ్రామంలో రోడ్ల సౌకర్యం కల్పిస్తామన్నారు. గౌరవెల్లి నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు పొన్నం. గండిపల్లి నుంచి వయా డేక్యా నాయక్ తండా, శ్రీరామ్ తండా వరకు 1,54,00,000 రూపాయలతోటి మనం రోడ్డు ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. దీంతో పాటుగా ఇప్పటికే కొన్ని తండాలకు 5-10 లక్షల రూపాయలతోటి అట్లా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ గిరిజన తండాలల్లా 7 కోట్ల రూపాయలతోటి మనం ఇలా ఫౌండేషన్ చేసుకున్నాం. 7 కోట్ల రూపాయలు ఇవాళ మొత్తం ఇప్పటికీ గిరిజన తండాలకు సంబంధించి 43 కోట్ల రూపాయల్ని శాంక్షన్ చేసుకున్నాం. మళ్ళీ ఇంకా అదనంగా 35 కోట్ల రూపాయల ప్రతిపాదనలు తొందరలో తీసుకొచ్చే విధంగా కార్యాచరణ తీసుకుంటా ఉన్నా. అందులో మీరు చెప్పిన రోడ్లన్నీ ఉంటాయి. ఇంకా ఇవి కాక గ్రామ పంచాయతీలు కానీ లేదా మీకు సంబంధించినటువంటి కొన్ని పథకాలు కానీ, మీకు హుస్నాబాద్ కేంద్రంలో సేవాలాల్ భవన్ కానీ దాన్ని కూడా 45 లక్షల రూపాయలు ఇచ్చినాం. రోడ్డు కొరకు 10 లక్షల సపరేట్ ఇచ్చినాం. ఈ విధంగా ప్రత్యేకించి అక్కన్నపేట మండలంలో ఉన్నటువంటి ప్రతి తండాకు రోడ్డు కనెక్టివిటీ కానీ, త్రాగునీరు కానీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇలా పొద్దున్నే బంజారాయిల్స్ తండా, సేవాలాల్ తండా, సేవాలాల్ మహారాజ్ నాయక్ తండా అక్కడ దాదాపు 1,30,00,000 రూపాయలతోటి లక్షల లీటర్ల ట్యాంకులు కట్టి నీటి సరఫరా ప్రారంభం చేసుకున్నాం. శంకుస్థాపన కాదు, ఫౌండేషన్ ఏడాది కింద అయింది. ఇలా కంప్లీట్ అయినాయి. వాళ్ళకి నీళ్ళకి నల్లాలు ఇప్పించినాం. అట్లా ఎక్కడెక్కడ కార్యక్రమాలు ఉన్నాయో అన్ని రకాల మొత్తం నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య అనేది లేకుండా రోడ్లకు సంబంధించి కూడా వీలైనంత అధికారులు కూడా సహకరిస్తా ఉన్నారు. నేను కాంట్రాక్టర్లు అందరూ కూడా విజ్ఞప్తి చేసినా, కొద్దిగా పైసలు రూపాయి అటు ఇటు అయినా ఆలస్యమైనా పనులైతే చేయమని చెప్పినా తప్పకుండా వాళ్ళందరూ కూడా మరి కార్యక్రమాలన్నీ కొనసాగిస్తే ఈ ప్రాంతం అంతా కూడా గతంలో కొద్దిగా నిర్లక్ష్యం వెనకబడ్డది. ఇప్పుడు భవిష్యత్తులో అన్ని చేస్తాం. ఇక్కడ వాళ్ళు ఎన్నికల ముందు గండిపల్లి హైట్ పెంచొద్దన్నారు. ఎల్లుండి మీటింగ్ ఉంది. గౌరవెల్లి గండిపల్లి 2 అన్నదమ్ములాగా జాయింట్ ప్రాజెక్ట్స్ రెండింటి ద్వారా ఆ రెండింటి కింద ఉన్న ఏరియాకు సాగునీరిచ్చే బాధ్యత నాది.